పురాణాల్లో కూడా చదరంగం గురించి డిస్క్రైబ్ చేయడం జరిగింది. చెస్ అనేది ఒక ఇండివిజువల్ గేమ్, నాట్ ఏ టీమ్ గేమ్. సపోజ్ సాఫ్ట్బాల్, ఫుట్బాల్, రగ్బీ, తర్వాత ఇంకా ఏమైనా కానీ చాలా గేమ్స్ అవి టీమ్ గేమ్. అంటే ఒక టీమ్ స్పిరిట్, టీంలో ఉండే అందరి కోఆర్డినేషను, కొరాబరేషను, కోఆర్డినేషన్ ఇవన్నీ లేకపోతే, ఆ సింక్రోనిసిటీ లేకపోతే ఆ గేమ్స్లో ఓడిపోవడాలు, ఫెయిల్యూర్స్ జరగడాలు, అందులో అంతమంది ఉన్నప్పుడు ఒకరి మధ్యన ఒకరికి ఈగో క్లాషెస్ ఇవన్నీ ఉంటాయి. అటువంటి సమస్యలు ఏమి లేకుండా ఇండివిజువల్ గేమ్ ఇది. ఎవరి కాన్సన్ట్రేషన్, ఎబిలిటీ అంటే ఏకాగ్రత, నిశ్శబ్దంలో ఏకాగ్రత, నిశ్శబ్దం అలవాటు చేసుకుంటే సైలెన్స్, ఒక 5 minutes టైం పెట్టుకొని సైలెంట్గా అట్లా కళ్ళు మూసుకొని కూర్చున్నా ఏకాగ్రత వచ్చేస్తుంది. ఆ ఏకాగ్రత అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత రేషనాలిటీ, లాజికల్ థింకింగ్ ఇన్ని డెవలప్ అవుతాయి చెస్లో బాగా స్పెషలైజ్ చేసి చెస్లో కానీ బాగా ఆడగలిగితే ఈవెన్ చదువులో కూడా వాళ్ళకు థింకింగ్ పవర్ పెరుగుతుంది. సో వాళ్ళు ఈవెన్ సైన్స్లో కూడా వాళ్ళు రాణించే అవకాశం ఉంది. ఎందుకంటే అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అంటారు. అంటే మనం మామూలుగా ఆలోచించే విధానంగా కాకుండా కొత్తగా ఆలోచించే వాళ్ళు ఆ స్టెప్పు, అంటే లైఫ్లో కూడా మనము ఏం జరగబోతుంది అనే దాని గురించి మనకు ఒక రకమైన క్లారిటీ, అవగాహన రావాలంటే చెస్ ఆడితే నెక్స్ట్ స్టెప్ అవతల వాడు ఏమైపోతాడు, నెక్స్ట్ స్టెప్ ఏం జరుగుతుంది అనే జిజ్ఞాసతో, పట్టుదలతో కానీ ఏకాగ్రతతో నేర్చుకుంటే ఈ చెస్లో రాణించే వాళ్ళు చాలా చాలా గొప్ప పొజిషన్స్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు వృత్తిగా కొంతమంది చెస్లోనే కాంపిటీషన్ ఆల్ ఇండియా లెవెల్